అధ్యక్ష, ఎంత బాధ అనిపిస్తుందంటే మొన్న వచ్చినటువంటి హుద్హుద్ తుఫాన్లో ప్రభుత్వం చేసినటువంటి కృషిని ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే అభినందించకపోతే వారిని ఏ పదజాలంతో వ్యవహరించాలో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. ఎవరైనా సరే ఇది వినండి వినండి అందరం అధ్యక్ష, మనం అందరం కూడా 20-30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. 20-30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సీనియర్ సభ్యులు ఉన్నారు. నేను కూడా 20 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఎన్నో తుఫాన్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తుఫాన్లు వచ్చాయి. ఆ రోజు కూడా కొన్ని లోటుపాట్లు జరిగి సరిగా చేయలేటువంటి పరిస్థితి ఉంది. కానీ గత అక్టోబర్ నెలలో జరిగినటువంటి హుద్హుద్ తుఫాన్లో ప్రకృతి వైపరీత్యాలను ఏ ప్రభుత్వం ఆపలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం వచ్చిన తర్వాత ప్రాణ నష్టం జరగకుండా ఏ ప్రభుత్వం అయితే సహకరిస్తుందో ఆ ప్రభుత్వం ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ వ్యవహారమే నిన్న విశాఖపట్నంలో వచ్చినటువంటి వ్యవహారం అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు హుద్హుద్ తుఫాన్లో నేను కూడా ఎమ్మెల్యేగా అధికారంలో ఉండేటప్పుడు ఎన్నో తుఫాన్లు వచ్చి మేము ఎన్నో గ్రామాలు తిరిగాం. కానీ చాలా మంది మమ్మల్ని కూడా విమర్శించారు. స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి తుఫాన్ వచ్చిన తర్వాత ఏ ఒక్క రాజకీయ నాయకుడు గ్రామాలకు వెళ్ళినా సరే ప్రజల నోటు వెంబడొచ్చింది ఒకే ఒక్క విషయం, చంద్రబాబు నాయుడు జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్. ఇటువంటి విపత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదుకున్నటువంటి తీరుని అందరూ హర్షిస్తే నీ నోటికి ఆదుకున్నటువంటి వ్యవహారం చెప్పడానికి విషయం లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా సరే తప్పు చేస్తే మీరు అడగండి, దానికి సమాధానం చెప్తాం. కానీ మంచి చేసేటప్పుడు, మంచి వ్యవహారం చేసేటప్పుడు అభినందించవలసినటువంటి అవసరం ప్రతిపక్షానికి ఉంది. మీరంటున్నారు సభ్య సమాజం సిగ్గుపడుతుందని. ఈ సభలో సభ్యుడిగా ఉండడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఒక ప్రతిపక్ష నాయకుడు వినండి, ఒక ప్రతిపక్ష నాయకుడు ఈవేళ అసెంబ్లీలో ఉన్నారు అధ్యక్ష. అసెంబ్లీలో ఉండి ఈరోజు ముద్దాయిగా 11 ఛార్జ్ షీట్లో ముద్దాయిగా ఉండి ఈరోజు కోర్టుకి హాజరు కావాలి. ఈయన ఏదో శాసనసభలో ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఏదో ఉద్ధరిస్తానని చెప్పి నేను హాజరు కాలేనని కోర్టుకి చెప్తే ఆ కోర్టు కూడా అయ్యా నువ్వు దొంగవు, శాసనసభలో ఉండడానికి వీల్లేదు, నీకు 1 గంట సమయం ఇస్తున్నావు, నువ్వు కోర్టుకు హాజరవ్వమని ఒక హైకోర్టే నీకు చెప్తే ఈ సభలో సభ్యులుగా మేముండడం మాకు సిగ్గు తప్ప మీకు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ సభలో ఉండడం. అచ్చెన్నాయుడు గారు ముగించండి.